చాలా మంది అనుకుంటారు నిష్కామ కర్మ సేవ ఇవన్నీ చేస్తే నిష్కామ కర్మతోటి నైష్కర్మ స్థితి లభిస్తుంది కదా, మరి సేవ చేస్తే కుటుంబం ఎట్లా నడుస్తుంది, మేము గృహస్థులు మాకు ఒక ఫ్యామిలీ ఉంది కదా, నిష్కామ కర్మ చేస్తే మాకు ఎట్లా లాభం అని అనుకుంటారు. కానీ నిష్కామ కర్మని అర్థం చేసుకోండి. నిష్కామ కర్మ అంటే మనకి ఇల్లు ఉంటుంది, కారు, బిల్డింగ్ అన్నీ ఉంటాయి, అన్ని ఆస్తులు ఉంటాయి. కొంతమంది బీదవాడైతే ఏదో చిన్న ఇల్లు ఉంటుంది, ఒకటి బీదవాడైతే కిరాయి రూమ్లో ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, అతనికి ఆస్తులు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, మధ్యస్థంగా ఉండొచ్చు, ఆస్తులు లేకపోవచ్చు. కానీ మన పనులు మనం చేసుకుంటే దైవానికి అర్పించి చేసేదాన్ని నిష్కామ కర్మ అంటున్నారు ఇక్కడ. దీనివలన చిత్తం వికారాన్ని ఉండదు, చిత్తం బ్యాలెన్స్గా ఉంటుంది. ఇక మనకు పాప పుణ్యాలు అంటావు, సుఖ దుఃఖాలు అంటావు. భగవంతుడే అనుకున్నాము, పాపమా భగవంతుడిదే, పుణ్యము కూడా భగవంతుడిదే, సుఖం భగవంతుడిదే, దుఃఖం భగవంతుడిదే. ఒక ధనవంతుల ఇంట్లో ఓ పని మనిషి ఉంటుంది, అన్ని పనులు చక్కగా తన ఇంట్లో చేసుకున్నట్టే చేస్తుంది. కానీ ఇవి నావి కావు, మా యజమానివి, నా ఫ్యామిలీ అక్కడ ఊరు బయట ఉంది అని అనుకుంటుంది. అట్లాగే మనం కూడా అన్ని కార్యాలు చేస్తుంది దైవాన్ని అని చేయాలి. దీంతో మరి కుటుంబం నడుస్తుంది కదా, చెట్లు మనమే పెడతాము, పళ్ళు మనమే తింటాము, కానీ ఇది దైవాన్ని అంటున్నాం. ఒక మాట అనుకోవడానికి నష్టమేమి? భాగవతంలో ఒక మహానుభావుడు 1,00,000 యజ్ఞాల పుణ్యం పొందాడు. మానసిక యజ్ఞం, గొప్ప గొప్ప యజ్ఞాలు చేయడం, అన్నదానాలు చేయడం, మనసులోనే ధ్యానంలోనే మనసు ద్వారా చేసేవాడు. మనసు ద్వారా చేసేదానికి ₹1 ఖర్చు లేదు కదా. సాకార అంటే ఇట్లా ఈ విధంగా మనం మానసిక స్థితిని దైవానికి అర్పించి చేస్తాం కనుక మనము చాలామంది ఏమనుకుంటారు అంటే నిష్కామ కర్మ ఫలితం కోరకుండా చేస్తే కుటుంబం ఎట్లా నడుస్తుంది అని అనుకుంటారు. కానీ మన కార్యాలు మనం అన్నీ చేస్తాం, ఫలితము మనమే చెట్లు పెడతాం, మనమే కాయలు తింటాం, మనమే పని చేస్తాము, ఆ ఫలితం మనమే అనుభవిస్తాము. కానీ నేను అనుభవిస్తున్నానని బ్రహ్మ వదిలి దైవాంది అని మానసిక స్థితిని దృఢంగా చేసి దైవానికి అర్పించి చేయాలి, దైవాంది అని చేయాలి. దీన్నే నిష్కామ కర్మ అంటారు. దీంతో మనము ఏమి అంటే బహిర్త్యాగం చేస్తలేము, అంటే బయట వదులుతలేము దేన్ని, అంతరంలో త్యాగాన్ని ఫలితాన్ని వదులుతున్నాం, అంతరకంగా ఫలితాన్ని వదులుతున్నాం కనుక ఇంకా మనము ఏమి వదులుతలేం కదా, మానసికంగా వదులుతున్నాం ఫలితాన్ని. అంటే బయట ఏది వదులుతలేము, లోపల వదులుతున్నాం అంతే. ఆ వదిలేదల్లా లోపలనే, అదే నాది నేను అనేది అహంకారం. మనిషి నేను నాది అనేది వదలాలి, నేను లేదు నాది లేదు ఇదంతా దైవాంది అనుకుంటే ఇదే నిష్కామ కర్మ అవుతుంది, సేవ అవుతుంది. మనం చేసే పనుల వలన మన కుటుంబం చక్కగా నడుస్తుంది, అది దైవానికి అర్పించి చేస్తున్నాం, అది దైవ కార్యాలుగా మారిపోయి మనకు చిత్తం బ్యాలెన్స్గా ఉండి చాలా మనసు ప్రసన్నత చెందుతుంది. ఓం